హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఒకటే వర్షం. ఈ వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది నాకైతే. ఏం చేయాలా అన్నట్టు ఆలోచిస్తుంటే ఇంట్లో అయితే ఉల్లిపాయలు కనబడ్డాయి. పకోడీ చేద్దామని ఉల్లిపాయలని, ఒక పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకుని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పకోడీనైతే నేను ఇంట్లో ఉన్న గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి పకోడీ అన్నమాట. గోధుమ పిండి వేసుకొని తగినంత కారం వేసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నా. అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నా. నాకైతే అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు, ఏదో అలా తినాలనిపించి వేసుకుంటున్నా. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. నేను గోధుమ పిండితో ఇంతకు ముందు కూడా చేసిన పకోడీ చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు శనగపిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పకోడీని అందులో వేసుకోవాలి. గోధుమ పిండితో చేసిన పకోడీలు వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి. ఎందుకో చల్లగా అయిపోయిన తర్వాత తినాలనిపించదు. నాకైతే వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. మా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ శివలాస్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పకోడీ అయితే రెడీ అయింది.